వెతుకుతూ తినేలా అద్భుతమైన వంట చేసే మనిషి మన ఊర్లో ఒక్కడే ఉన్నాడమ్మా. వాడి చేతిలో మాయ ఉంది. అదే మన రాము. ఆ రోడ్డు పక్కన బండి పెట్టుకున్నాడు కూడా వాడే. ఏమిటి, ఆ రోడ్డు పక్కన చెత్తబండి నడుపుకునేవాడా? వాడిని నా వంటగదిలోకి రానిస్తాననుకున్నావా? వాడి బట్టలు చూస్తేనే రోత. నా ఇంటి పరువు పోతుంది. వాడిని అస్సలు రానివ్వను. మీ ఇష్టం అమ్మగారు. చీకటి పడుతుంది, పట్నం వాళ్ళు వచ్చే సమయం అవుతుంది. ఇంకో గంటలో విందు భోజనాలు సిద్ధం కావాలి. మీకు వేరే దారి లేదు. ఆలోచించుకోండి. కాంతమ్మకు వేరే దారి కనిపించలేదు. పరువు పోతుందన్న భయంతో అయిష్టంగానే రామును పిలిపించింది. రాము ఒక సంచిలో తన సొంత మసాలాలు, వంట సామాన్లతో అక్కడికి వచ్చాడు. చూడు రాము, నాకు వేరే దారి లేక ప్రాణం మీదకొచ్చి నిన్ను పిలిపించాను. కాని గుర్తుపెట్టుకో, నా ఈ శుభ్రమైన వంటగదిలో కణమంతా మురికి ఉండకూడదు. పట్నం నుంచి వచ్చే మా అన్నయ్య, చుట్టాలు ఏ చిన్న వంక పెట్టినా కూర బాగోలేదన్నా నీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను.